హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఆల్రెడీ తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. చాలా వరకు స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఇక్కడ రిజల్ట్స్లో అయితే చాలా వరకు అయితే మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి కూడా అయితే చెప్పారనమాట. చాలా వరకు స్టూడెంట్స్ కామెంట్లు పెట్టారు. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కొంతమందికి ఏమైందంటే అన్నిట్లలో మంచి మార్క్స్ వచ్చాయి, కానీ కొన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ తగ్గాయి, కొన్నిట్లలో అయితే ఫెయిల్ అయ్యారని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. ఎవరికైనా సరే మంచి మార్క్స్ అన్న నేను మంచిగా ఎగ్జామ్ రాశాను, నాకు అందులో ఒక మార్క్స్ వేయలేదు అని ఇలా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే రీవెరిఫికేషన్ అనేది మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట రేపటి నుంచి. ఓకేనా, రీవెరిఫికేషన్ సంబంధించి ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి వీడియోలో పూర్తిగా మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉందన్నమాట. అందరు వెళ్ళైతే ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాండి. మీకు ప్రతి ఒక్క గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో మీ అందరికైతే అప్డేట్ ఇస్తానమాట. అయితే ఇక్కడ ముందుగా అలానే సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతున్నారు అంటే ఇక్కడ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అలానే మనకి ఇక్కడ రీవెరిఫికేషన్ ఎలా పెట్టాలి మొత్తం క్లియర్గా మీ అందరికీ ఈ వీడియోలో అయితే నేను చెప్తానమాట. మీరైతే ఇప్పుడే వెళ్ళి త్వరగా అయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ కాండి. గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ నేను ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందిస్తాను. అయితే ఇక్కడ ముందుగా మనకి ఈరోజు రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి రేపటి నుంచి ఏమవుతుందంటే రీవెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రీవెరిఫికేషన్ అలానే రీవాల్యుయేషన్ అని ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ రీవెరిఫికేషన్లో స్కాన్డ్ కాపీ, ఇక్కడ మీకు ఏదైతే మీ ఎగ్జామ్ పేపర్ ఉందో ఆ ఎగ్జామ్ పేపర్ని మీకు ఆల్రెడీ ఆ స్కాన్డ్ కాపీ కూడా మీకు పంపిస్తారనమాట. ఓకేనా, మీకు త్రూ మెయిల్ ద్వారా మీకైతే ఎగ్జామ్ కాపీ మీది ఏదైతే ఎగ్జామ్ ఉందో అది పంపిస్తారు. ఒకసారి మీరు ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్ని మళ్ళీ చెక్ చేస్తారనమాట. రీవెరిఫికేషన్ ఎంత అవుతుందంటే 800 రూపీస్ అవుతుంది. ఇది ఎక్కడ పే చేయాలంటే మీరు ఏదైతే మీ కాలేజ్ ఉందో, ఓకేనా, మీ కాలేజీలోకి వెళ్ళి సార్ నాది ఈ పేపర్ వెరిఫికేషన్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి మీ కాలేజ్లో చెప్తే మీరు అక్కడ అమౌంట్ పే చేస్తే మీ కాలేజ్ వాళ్ళు బోర్డుకి పే చేస్తారు. బోర్డుకి పే చేసిన తర్వాత మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ డేట్స్ వస్తాయన్నమాట. రీవెరిఫికేషన్లో మీకు రిజల్ట్స్ అనేవి అప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారు. ఒక 3-4 డేస్లో రిజల్ట్స్ అయితే వస్తాయి. అలానే సప్లిమెంటరీ సంబంధించి కూడా మీ కాలేజ్లో డేట్స్ అయితే అప్పుడే ఆన్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే మేలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఎంత లేదన్నా ఇంకొక నెల 20 రోజుల వరకు అయితే టైం ఉంటుందన్నమాట. 20 రోజులు అయితే చదువుకోవాలనుకున్న వాళ్ళు అయితే చదువుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జామ్ గురించి మనకి ఇక్కడ రీకౌంటింగ్ కూడా ఉంటుంది. రీకౌంటింగ్ ఏంటంటే పేపర్కి 100 రూపీస్ అనమాట. అంటే మార్క్స్ ఏమన్నా తప్పు వేశారని చెప్పి మీకు ఏమైనా అనిపిస్తే మళ్ళీ మీ పేపర్ని ఏం చేస్తారంటే ఒకసారి మార్క్స్ అన్ని మళ్ళీ కౌంట్ చేస్తారనమాట. కౌంట్ చేసేందుకు పేపర్కి మాత్రం ఇవైతే 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. త్వరగా వెళ్ళి మీ కాలేజీలో కనుక్కోండి, మీ కాలేజీలో అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వెయిట్ చేయండి, రిజల్ట్స్ రాగానే కూడా నేను అప్డేట్ ఇస్తాను. సప్లిమెంటరీ డేట్స్ కూడా మనకైతే మేలో ఉంటున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అలానే ఇక్కడ థియరీ ఎగ్జామ్స్ వచ్చి మేలో ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మేలో ఉంటాయి. మొత్తం సప్లిమెంటరీ సంబంధించి కూడా ప్రతి ఒక్క అప్డేట్ గురించి కూడా మీ కాలేజీలోకి వెళ్ళైతే ఇప్పుడు త్వరగా అయితే కనుక్కోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఒకసారి నాకు ఖచ్చితంగా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, అందరు గ్రూప్లో జాయిన్ అవ్వండి.